హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన సీనియర్ సిటిజన్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మార్చి నెల కావడంతో కంపెనీ పని ఒత్తిడిలో బాగా పొద్దుపోయి రాత్రి 9ంటికి ఇల్లు చేరాడు సారథి. తింటే తినండి, లేకపోతే మానేయండి, ఎవరిని బ్రతిమలాడే ఓపిక నాకు లేదు. వంటింట్లోంచి ఖంగుమని వినిపిస్తోంది భార్య భానుమతి గొంతు. చెప్పులు తలుపు పక్కన వదిలి లోపల గదిలోకి వెళ్లి ఫ్యాంటు విడిచి లుంగి చుట్టుకోబోతున్నాడు సారథి. ఆర్యకు గాని పిల్లలకి గాని తను వచ్చినట్లు తెలియదు. భర్త ఇల్లు చేరేదాకా వీధిలో లైట్ వెలుగుతుండాలని, తలుపు ముయ్యకూడదని భానుమతి మూఢ విశ్వాసం. ఎప్పుడు తాతయ్యకి అక్కకి ఇష్టమైన కూరలే చేస్తావు, బెండకాయ ఎప్పుడు చేయొచ్చుగా? చిన్న కూతురు సాధింపు. సండే నాడు బెండకాయ కూర చేసింది, వంకాయ కూర చేసి 1 వీక్ దాటింది తెలుసా? 7వ క్లాసులోకి వచ్చిన పెద్ద కూతురు రజని. అబ్బబ్బా, కాసేపు నోరు మూసుకుని భోజనం చేస్తారా? కస్సుమంది భానుమతి. నోరు మూసుకుని భోజనం ఎలా చేయాలి మమ్మీ? కిసుక్కున నవ్వింది రమ. చదువులో చూపించి తెలివి. కూతురు వేళాకోలానికి కోపగించుకుంది భానుమతి. ఎందుకో ఈరోజు పూర్తిగా మూడాఫ్లో ఉన్నట్లుంది. శారది కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళుతుంటే భానుమతి భర్తను చూసి క్షణంలో చూపు తిప్పేసుకుంది. ఆలస్యం అయిందేమిటండి అంటూ భర్త 7ంటికి ఇల్లు చేరినా అడిగే మనిషి ఈరోజు మౌనంగా ఉండిపోయింది. సారథి కాలు కడుక్కొని యువతలకి వస్తుంటే చెయ్యి కడుక్కోవడానికి వస్తున్న తండ్రి రంగనాథం, నేను చీకటితో ఫస్ట్ బస్కి వెళ్తున్నారా అబ్బాయి అన్నాడు. సర్లే, ఎన్నిసార్లు చెబుతావు? మళ్ళీ ఆ వేళకి నువ్వు లేవని. ఉగాది కల్లా వచ్చేస్తానులే. అలాగే. డైనింగ్ టేబుల్ మీద ఎంగిలి కంచాలు తీసి నీళ్లు జల్లి తుడుస్తోంది భానుమతి. సారథి కుర్చీ టేబుల్ దగ్గరికి జరిపి కూర్చున్నాడు. భానుమతి నిశ్శబ్దంగా 2 కంచాల్లో వడ్డించింది. కూరలో ఉప్పు డబ్బా వంపేసినట్లుంది. చారు పళ్ళు పులిసిపోయేంత పులుపు. పెరుగులో ఇన్ని నీళ్లు పోసి వేళ్లతో తొరిపేసినట్లుంది. విరుగులాగా కనబడుతోంది. ఒంట్లో బాగాలేదా? అలా ఉన్నావే? 4 మెతుకులు కతికి కంచంలో చేకడిగేసుకున్నాడు సారథి. అయ్యో కర్మ, ఈ ఇంట్లో నా గురించి పట్టించుకునేదెవరు? అందరికీ అన్ని వేలకు అందిపోవాలి. నేనెలా ఉంటే ఎవరికి పట్టింది? మజ్జిగన్నం సగంలో చేకడిగేసుకుంది భానుమతి. భారంగా నిట్టూర్చి బెడ్రూంలోకి నడిచాడు సారథి. వంటింట్లోంచి భానుమతి గొనుగుతూనే ఉంది. పెద్దగా గిన్నెల శబ్దం. తన కష్టం కలిగినప్పుడు సూటిగా ఏదీ చెప్పదు. ఇలా గొనుగుతూ అరుస్తూ రుసరుసలాడుతూ ఉంటోంది. కోపకారణం కనుక్కోవడానికి అధమపక్షం గంటన్నర పడుతుంది. ముందు తను పూర్తిగా శాంతించాలి. సారథి మంచం మీద వెల్లిగుత్తులా పడుకొని పైన గరగరలాడుతూ తిరుగుతున్న ఫ్యాన్ని చూస్తున్నాడు. పెళ్లైన కొత్తల్లో కొనుక్కున్న ఫ్యాన్ అది. పిల్లలిద్దరూ హాల్లో మడత మంచాలు వాల్చుకుంటున్నారు. రంగనాథం పక్క సందులో పచార్లు చేస్తున్నాడు. ఈ వయసులో కూడా ఎంత ఓపిక ఈయనకి అనుకున్నాడు సారథి. రంగనాథం దినచర్యంతా ఒక పద్ధతి ప్రకారం సాగాల్సిందే. ఆయన 5ంటికే లేచి మొహం కడుక్కొని వాకింగ్ వెళ్తారు. 6:30కి తిరిగొచ్చేసరికి ఆవిర్లు కక్కే కాఫీ సిద్ధంగా ఉండాలి, పంచదార లేకుండా. ఆయనకి 40 ఏళ్లప్పుడు డయాబెటీస్ బయటపడింది. ఆహారం విషయంలో కఠిన పథ్యంగా ఉంటారు ఆయన. 50 దాటేసరికి భార్య పోయిన కొత్తల్లో బీపీ ఉన్నట్లు తెలిసింది. ఆయన కోసం చప్పిడి కూరలు విడిగా చేయాలి. పొరపాటున మొత్తం కూరలో ఉప్పు పడితే ఒక్క పూటకు కూడా సర్దుకోరు. కూర అక్కర్లేదమ్మా అంటాడే గాని 4 ముక్కలు ఉప్పేసిన కూర వేసుకోడు. నా కర్మ, ఈ ఇంట్లో నాకు సుఖపడే గీతెక్కడుంది అని సనుక్కుంటూనే ఏ పొట్లకాయో అరటికాయో తరుగుతుంది భానుమతి. ప్రతి ఫస్ట్కి టంచనుగా నెలకు సరిపడా మందులు, విటమిన్, కాల్షియం సంచి నిండా తెచ్చుకుంటాడు. 2 పూటలా తొడలకి స్వయంగా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేయించుకుంటాడు. భానుమతి ఎంత పనిలో ఉన్నా ఆ టైంకి సిరంజ్ బాయిల్ చేసి ఇవ్వాల్సిందే. మీ నాన్నకి ఇంకా ఎందుకండి జీవితం మీదే ఈ కపీర్ణం? ఇప్పుడప్పుడు విసిగిపోతూ ఉంటుంది భానుమతి. ఆయన పెన్షన్ కమ్యూట్ చేసి 80,000 లంచంగా ఇచ్చి కొడుకుకి కంపెనీలో ఉద్యోగం వేయించాడు. చదువంతగా అబ్బని సారథి ఏదో వ్యాపారంలో దిగి చేతులు కాల్చుకుంటున్నాడు. ఆసరికే భార్య, 2 ఆడపిల్లలు. ఇలా ఖచ్చితమైన ఆదాయం లేని బ్రతుకు. తండ్రి ఉద్యోగం వేయించాక సారథి జీవితం ఓ గాడిలో పడింది. ఆయనకి నెలకి దాదాపు 3,000 పెన్షన్ వస్తుంది. 1,500 కొడుక్కిచ్చి మిగతాది తన ఖర్చులకి, మందులకి ఉంచుకుంటాడు. ఎప్పుడైనా మనవరాళ్లు కొత్త డ్రెస్సులకు, ఎక్స్కర్షన్స్కి వెళ్లడానికో డబ్బులు ఇమ్మంటే మీ నాన్నని అడగండి, నేను తినే చెప్పడి తిండికి 1,500 ఇస్తున్నాను నెలకి, ఇక పైసా ఇచ్చేది లేదు అంటాడు నిర్మోహమాటంగా. తాతయ్య పిసినారి అంటుంది రమ. సెల్ఫిష్ తాతయ్య,
ఎప్పుడు తన గురించే చూసుకుంటాడు అంటూ వంత పాడుతుంది రజని. మనవరాళ్ల మాటలు ఆయన అస్సలు పట్టించుకోడు. నిజంగా మామయ్య గారికి ఎంత స్వార్థమండి. ఎప్పుడు తన వాకింగ్, మందులు, తిండి ఎవరి విషయం పట్టదు. అక్కసుగా అనేది భానుమతి. పైకి అనకపోయినా మనసులోనే అక్షరాల నిజం అనుకునేవాడు సారథి. ఏవో ఆలోచనల్లో ఉన్న సారథి భానుమతి వచ్చి కిటికీ తలుపు తీస్తూ ఉంటే ఈ లోకంలోకి వచ్చాడు. ఒకసారి లేస్తే దుప్పట్లు దులుపుతాను. సారథి లేచి మంచాన్ని గది మధ్యలోకి లాగాడు. మంచం మీద దుప్పట్లు దులిపి దిండ్లు సరిచేసింది భానుమతి. సారథి గదిలో లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసే లోపల మంచం ఆ చివరి గోడ వైపుకు తిరిగి పడుకుండిపోయింది భానుమతి. 10 నిమిషాలు మౌనంగా పడుకొని, ఏంటి రోజు మూడీగా ఉన్నావు అంటూ భార్య వైపు తిరిగి భుజం మీద చేయి వేశాడు సారథి. కళ్ళు తెరుచుకొని చీకట్లోకి చూస్తున్న భానుమతి ఇటు తిరిగి భర్త చేయిని తన 2 చేతుల్లోకి తీసుకుని బొగ్గ కానించుకుంది. చెప్పవే? చూపుడు వేలతో ఆమె చెక్కెళ్ల మీద గీతలు గీస్తున్నాడు సారథి. మా పెద్దన్నయ్య కొడుకు శేఖరం ఒడుగటండి ఎల్లుండి. ఉత్తరం గాని వచ్చిందా? ఓహో, ఎదురింటికి ఫోన్ చేసి చెప్పాడు అన్నయ్య. ఆడు ఇంజనీరింగ్ చదువుకి మద్రాసు వెళ్లే ముందు ఒడుగు చేసి పంపిస్తే మంచిదని సిద్ధాంతి గారు చెప్పారట. ఈ ముహూర్తం దాటితే ఈ ఏడాదిలో వాడికి నప్పేవేమీ లేవట. తప్పకుండా మనందరినీ రమ్మన్నాడు. నాకు కుదరదు, మార్చి కదా. మీకేమిటి? నాకే కుదరడం లేదు. పిల్లలకి మార్నింగ్ స్కూలు 7ంటికి పరిగెడతారు. వాళ్ళ వెనకే వెళ్లే మీరు రాత్రి 8 దాటితే గాని ఇల్లు చేరడం లేదు. 8 అయితే గాని పని మనిషి రాదు. అందుకే ఓ 4 రోజుల పాటు ఇల్లు చూసుకోమంటే మామగారు ససేమిరా కుదరదనేశారు. ఆయన ఈ ప్రకృతి వైద్యానికి రేపు ఫస్ట్ బస్కి బెంగళూరుకి వెళ్లి తీరాలట. మామగారి మీద పీకల్దాకా కోపంగా ఉంది భానుమతికి. ఈ వైద్యం కోసం 4 నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాడు. వెళ్ళకపోతే ఆ డబ్బు దండగా. మళ్ళీ ఎప్పటికీ అపాయింట్మెంట్ దొరుకుతుందో. ఇప్పుడంటే చిన్నప్పటి ఫ్రెండ్ సాంబయ్య గారి కంపెనీ కూడా ఉంది. తండ్రి వైపు నుంచి సర్దపోయాడు సారథి. ఆ మాటలకి గయ్యమంటూ లేచింది భానుమతి. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు మీ నాన్న ఆరోగ్యానికే తక్కువైందంట. ఇంకా ఎన్నేళ్ళు బ్రతకాలిట? బతికి ఎవరిని ఉద్ధరించాలట? మళ్లీ భార్యకి పూనకం రావటం చూసి హడలిపోయాడు సారథి. అప్పుడే 11 దాటుతోంది. సర్లే పడుకో, వేళ దాటిపోతే మళ్లీ నిద్ర పట్టలేదంటావు. భానుమతి గొనుగుతూనే ఉంది. ఈ అనంతపురం నుంచి ఆ శ్రీకాకుళం వెళ్లి రావాలంటే ఎలా లేదన్నా 4 రోజులవుతుంది. పోనీ పిల్లల్ని తీసుకెళ్దామంటే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేశాయి. ఈ ముసలాయనికి ప్రకృతి వైద్యం పిచ్చి బాగా పట్టింది. ఆ బీపీ షుగర్ తగ్గించేసుకుని టింగు రంగామంటూ మళ్లీ పెళ్లికి సిద్ధం కావాలనేమో. అవతల నాకు అన్నయ్య పెట్టే చీర, హారతి పెళ్లం అన్నీ పోతున్నాయి. భార్య సనుగుడు జోలపాటలా పనిచేసిందే ఏమో. సారథి మరుక్షణం సన్నగా గురక పెట్టడం ఆరంభించాడు. ఆ గురక వినగానే భర్త చెయ్యి పక్కకు తోసేసి ఈ వైపుకు తిరిగిపోయింది భానుమతి. 4ంటికల్లా అలారం పెట్టుకుని లేచి స్నానం చేసేసి కోడలందించిన కాఫీ తాగేసి పెట్టి బేడాతో బెంగళూరు ప్రయాణం అయి వెళ్లిపోయాడు రంగనాథం. ఎకరం ఒడుగు చూసే యోగం నాకు లేదురా అన్నయ్య అంటూ ఇంటి విషయాలన్నీ వివరించి శ్రీకాకుళం ఉత్తరం రాసి పడేసింది భానుమతి. 4 రోజుల తర్వాత కంపెనీ నుంచి వస్తూ ఒక ఉత్తరం భార్య చేతికిచ్చాడు సారథి. అది బెంగళూరు నుండి తండ్రి రంగనాథం రాసింది. అబ్బాయి, మీరంతా కులాసాగా ఉన్నట్లు భావిస్తాను. నేను బాగానే ఉన్నాను. కోడలికి నా మీద కోపంగా ఉంది. ఎప్పుడు నా గురించి నేను చూసుకుంటానని. మనవళ్ళు కూడా నన్ను సెల్ఫిష్ తాతయ్య అంటారు. అవును, నాకు నా ఆరోగ్యం ముఖ్యం. ఈ స్వార్థం వెనుక మీకు నా అసలు ఉద్దేశం అర్థం కావాలనే ఈ ఉత్తరం. మీకు తెలుసు, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఏమాత్రం ఆరోగ్యం నిర్లక్ష్యం చేసినా మంచాన పడతాను నేను. అప్పుడు కష్టపడాల్సింది నేను కాదు, మీరు. నువ్వు పొద్దున వెళితే రాత్రికొస్తావు. కోడలు మనవరాళ్ళు నన్ను లేపి కూర్చోబెట్టగలరా? అన్నీ మంచం మీద చేయగలరా? ఆ ఖర్చులకి నువ్వు తట్టుకోగలవా? ఆ రోజుల్లో అమ్మ తన అత్తగారికి 10 ఏళ్లు అన్ని మంచం మీద చేసిందంటే ఆ కాలం వాళ్ళ ఓపికలు వేరు, ఆప్యాయతలు వేరు. ఆ తాపత్రయమంతా నేను మంచాన పడి మిమ్మల్ని కష్టపెట్టకూడదనే. 500 రికరింగ్ డిపాజిట్ చేస్తూ నిన్ను నామినీగా ఎందుకు పెట్టాను? మన దేశంలో చావుకు కూడా పెళ్లంత ఖర్చు. 2 ఆడపిల్లల తండ్రివైన నీకు ఆ ఖర్చు తప్పించడానికే ఈ నెలసరి పొదుపు. మీరు నేను నెలకి 1500 దర్జాగా ఖర్చు పెట్టుకుంటున్నానని అనుకుంటున్నారు కదూ. నిజానికి 1000 రూపాయలు నా మందులకి బొటాబొట్టిగా సరిపోతాయి. 500 బ్యాంక్లో నా ఆఖరి ప్రయాణం కోసం దాస్తున్నాను. మన పక్కింటి పార్వతమ్మ గారికి మనవలంటే తగిన పిచ్చి. మందుల డబ్బలతో మనవలకి ఐస్ క్రీంలు, చాక్లెట్లు కొనేది.
కొడుకు తెచ్చిచ్చిన స్వీట్లు పళ్ళు కూడా దాచిపెట్టి మనవల చేతుల్లోనే పెట్టేది. ముసలిముండని నాకెంత కావాలి అంటూ అందరూ తిన్నాక అడుగుబడుగు 3 చెక్కలు కాస్తంత మజ్జిగ వేసుకుని తినేది. ఇప్పుడు ఆవిడ మంచాన పడింది. ఇంట్లో వాళ్ళంతా ఆవిడికి భూలోకంలోనే యమలోకం చూపిస్తున్నారు. వీపు మీద పుండు పడినా కదిపేవాళ్లు లేరు, లేపి కూర్చోబెట్టేవాళ్లు లేరు. కనీసం ఎలా ఉన్నామని పలకరించడానికి కూడా ఎవరికీ తీరుబడి లేదు. ఇక ఈ ముసల్ది చచ్చేదెప్పుడు, పీడ విరగడ అయ్యేదెప్పుడు అంటూ రోజూ శాపనార్థాలు. అందుకే నా ఉద్దేశంలో 60 దాటిన వాళ్ళందరూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి. ఎవరికీ బరువు కాకుండా, మంచం పెట్టి తను బాధపడకుండా పండుటాకులా నిశ్శబ్దంగా రాలిపోవాలి. ఇంట్లో పెద్దల్ని సాగనంపడానికి ఇంట్లో వాళ్ళు అయ్యో అనుకోవాలి గాని హమ్మయ్య అనుకోకూడదు. మన జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి. ఆపై మన కర్మ, భగవంతుడి దయ. ఎదురుగా ఇవన్నీ చెప్పలేక ఈ ఉత్తరం రాస్తున్నాను. నా మనసు కొద్దిగానైనా మీకు అర్థమైందని ఆశిస్తాను. ఉగాది నాటికి వచ్చేస్తాను. కోడలికి మనవరాళ్లకు ఆశీస్సులు. మీ నాన్న. ఉత్తరం పూర్తిగా చదివిన భానుమతి తలెత్తి సూటిగా భర్త కళ్ళల్లోకి చూడలేకపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.